రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనం. అతడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు రాజై 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఈమె పేరు ఏంటనంటే యెరూషా. ఈ యొక్క పేరును పిల్లరా జెరూషా అని కూడా అనొచ్చు. యెరూషా లేక జెరూషా, 2 విధాలుగా మనము ఎలా పలికినా తప్పు కాదు. నేటి దినాన ఈమె ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఈమె కొరకు మీకు అర్థం అవడానికి 3 ముక్కల్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా ఈ జెరూషా ఎవరు అని అంటే ఒక యాజకుని కుమార్తె. ఈ యొక్క జెరూషా ఎవరు? ఒక యాజకుని కుమార్తె. రెండవదిగా ఈ జెరూషా ఎవరు అని అంటే 52 సంవత్సరాలుగా యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఒక రాజుకు భార్య. రెండవదిగా 52 సంవత్సరాలుగా యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఒక రాజు యొక్క భార్య. మూడవదిగా మరొక యాజకునికి తల్లి. మూడవదిగా ఎవరు? యాజకునికి తల్లి. మొట్టమొదటిగా ఈ జెరూషా ఎవరు అని అంటే యాజకుని కుమార్తె. రెండవదిగా ఈ జెరూషా ఎవరు అని అంటే 52 సంవత్సరాలుగా యూదా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఒక బలమైనటువంటి రాజుకు భార్య. మూడవదిగా ఈ జెరూషా ఎవరు అని అంటే మరి ఒక యాజకునికి తల్లి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈమె కొరకు బైబిల్ ఇంతవరకే చెప్పింది. అయితే మనమైతే కొంచెం లోతుగా ఈ మాటలను పరిశీలన చేయడానికి మనమైతే ప్రయత్నం చేద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా ఈమె ఎవరు అన్నాను అని అంటే ఈమె ఒక యాజకుని కుమార్తె. ఎవరు ఆ యాజకుడు అని అంటే మనం చదువుకున్న వాక్యంలో చూస్తాం కదా, సాదోకు కుమార్తె అయిన యెరూషా అని. ఈ యొక్క యాజకుడు ఎవరు అని అంటే సాదోకు. ఇతడు పిల్లరా ఒక మంచి యాజకుడు అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఎవరి కాలంలో అని అంటే దావీదు రాజుగా ఉన్నప్పుడు ఈ యొక్క సాదోకు ఒక మంచి యాజకుడుగా ఉన్నాడు. మంచి యాజకత్వాన్ని పిల్లరా జరిగించిన వాడిగా ఈ యొక్క సాదోకు మనకు కనిపిస్తూ ఉంటాడు. ఈ సాదోకు కుమార్తె ఈరోజు మనం వింటున్నటువంటి ఈ జెరూషా. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే తన తండ్రి ఎవరు అని అంటే దావీదు కాలంలో ఒక మంచి యాజకత్వాన్ని దేవుడు చూచి సంతోషపడుతున్నటువంటి ఆ యాజకత్వాన్ని జరిగించినటువంటి సాదోకు. దేవుడు తన కొరకు ఏ రకంగా ఉండాలని ఆయన అనుకున్నాడు, యాజకుడు అంటే ఎలా ఉండాలి అని దేవుడు ఆశపడ్డాడో అలాంటి లక్షణాలే ఈ సాదోకులో మనం చూస్తాం. అటువంటి ఆ చక్కని యాజకుడిగా తాను బ్రతికిన కాలమంతా కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఘనపరుస్తూ దేవుణ్ణి సేవించినటువంటి ఒక గొప్ప యాజకుడు ఈ యొక్క సాదోకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, యాజకుడు అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో యాజకుడు అంటే ఎవరో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో ఆ మాటను మనం చూడొచ్చు. ప్రతి ప్రధాన యాజకుడును మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడే పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమై కార్యములు జరిగించుటకై మనుషుల నిమిత్తము నియంపబడును. దేవుని స్తోత్రం కలుగును గాక.
యాజకుడు అంటే ఎవరు అని అంటే ఒక ముక్కలో చెప్పాలంటే దేవునికి మనుషులకు మధ్య వ్యక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇటు ప్రజల పక్షాన దేవునికి ప్రార్థిస్తూ, అటు దేవుని యొక్క వాక్కును అతి స్పష్టంగా ప్రజలకు వినిపింపజేస్తూ, పిల్లరా ఒక మధ్య వ్యక్తిగా ఉంటూ దేవుని నామాన్ని మహిమపరిచి దేవుని సేవించుతూ దేవుని సేవను జరుగుతున్న వాడే పిల్లరా ఈ యొక్క సాధువు. ఇతడే పిల్లరా యాజకుడుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, యాజకుడు ఎలా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే, యాజకుడు అంటే ఎవరు అని అంటే దేవునికి మనుషులకు మధ్య వ్యక్తిగా ఉన్నటువంటి వాడే యాజకుడు. అయితే ఈ దేవునికి అదేవిధంగా ప్రజలకు మధ్య వ్యక్తిగా ఉన్నటువంటి ఈ యాజకుడు ఎలా ఉండాలి అని అంటే లోపము లేనివాడిగా ఉండాలి. ఏ ఒక మత్సర లేనివాడిగా, ఏ మచ్చ ఏ డాగు లేనివాడిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేవీయులకు లేవియా ఖండము 21వ అధ్యాయము 17వ వచనం నుండి మనం క్రిందకి 20 వచనాలు ఇంకా క్రిందకి మనం చదివితే అక్కడ యాజకుడు ఎలా ఉండాలో చాలా విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. లేవియా ఖండము పిల్లరా ఆ యొక్క 21వ అధ్యాయాన్ని మనం చదివితే యాజకుడు ఎలా ఉండాలో, యాజకుడు అనేవాడు ఎలా ఉండకూడదో చాలా స్పష్టంగా అక్కడ కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. అంటే ఆ అధ్యాయము ఏం తెలియజేస్తుందనంటే యాజకుడు అనేవాడు మనుషులకు దేవునికి మధ్య పనిచేస్తూ తాను కూడా లోపము లేనివాడిగా ఉంటూ ఒక పరిశుద్ధ జీవితాన్ని జీవించాలి అని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లల యాజకుడు ఎలా ఉండాలనంటే పరిశుద్ధుడై ఉండాలి. ఈ సాధువుకు ఎవరు అనంటే మనుషులకు దేవునికి మధ్య పనిచేస్తూ, అంత మాత్రమే కాకుండా తన్ను తాను పాపమునకు వేరుపరుచుకుని వేరుబాటు జీవితాన్ని జీవిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి విధానాల్లో ప్రజలకు కనబడుతూ వారిని కూడా అదే రీతిగా ఆత్మీయతలోనికి నడిపిస్తూ వారిని కూడా పరిశుద్ధపరుస్తూ వారి కోసం ప్రార్థన చేస్తూ తన్ను తాను పరిశుద్ధంగా ఉన్నటువంటి వాడు, తన్ను తాను పరిశుద్ధపరుచుకునేటువంటి వాడు. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, అంటే ఈ యొక్క జెరూషా ఎవరు అనంటే ఒక పరిశుద్ధ కుటుంబ నేపథ్యంలో నుండి వచ్చినటువంటి స్త్రీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ జెరూషా ఎవరు, తన కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది అని అంటే తన కుటుంబంలో ఉన్న వారందరూ కూడా పరిశుద్ధ నేపథ్యాన్ని కలిగిన వారు, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు, దేవుని సేవ జరిగిస్తున్నటువంటి వారు. అలాంటి కుటుంబం నుండి వస్తూ తాను కూడా పరిశుద్ధంగా జీవించడానికి తాను ప్రయత్నం చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్న మాట, నీ కుటుంబము పరిశుద్ధ కుటుంబం అయితే, నీ కుటుంబము దేవుని యొక్క రక్తంలో కడగబడిన కుటుంబం అయితే, నీ కుటుంబము దేవుని చేత పిలువబడినటువంటి కుటుంబం అయితే, ఆ కుటుంబంలో ఉన్నటువంటి నీవు అంత పరిశుద్ధంగా నీవు ఉన్నావా? అదే రీతిగా ఆ పరిశుద్ధ జీవితంలో నువ్వు నమ్మకంగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కుటుంబ బ్యాక్గ్రౌండ్ చాలా మంచిది, కానీ ఈ రోజుల్లో పిల్లరా కొందరి జీవితాలు పిల్లరా దేవునికి వ్యతిరేకంగా, కొందరి జీవితాలు దేవునికి కోపాన్ని పుట్టించేవిగా ఉండడం ఎంత బాధాకరమైన పరిస్థితి. ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క జెరూషా యొక్క కుటుంబం ఒక సేవకుని కుటుంబం, దేవుని సేవ చేసేటువంటి కుటుంబం. అలాంటి కుటుంబంలో నుండి వచ్చినటువంటి ఈ యొక్క జెరూషా అలాంటి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ తను ఎక్కడ కూడా తప్పిపోకుండా, ఎక్కడ కూడా పాడైపోకుండా, ఎక్కడ కూడా తన జీవితం మీదకి ఒక మచ్చ అనేది తెచ్చుకోకుండా తన్ను తాను చాలా జాగ్రత్తగా కాపాడుకుంది అని చెప్పడంలో సందేహం ఏమీ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో పిల్లరా చాలా మంది యవన బిడ్డలు చాలా దారుణాతి దారుణమైన పరిస్థితుల్లోనికి వారు నాశనం అయిపోతున్నారు, దిగజారిపోయి నాశనం అయిపోతున్నారు. అటు బ్యాక్గ్రౌండ్ చూస్తే దేవుని సేవ చేసేటువంటి కుటుంబం అంతెందుకని ఈరోజు చాలా ఆ స్థలాల్లో మనం చూస్తే సేవకులు పిల్లలే ఏమైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు.
మరికొన్ని స్థలాల్లో సేవకుల యొక్క కుమారులే తాగేసి పడిపోతున్నారు. సేవకుల యొక్క కుమార్తెలే ఈరోజు పిల్లలు చాలా అవమానకరంగా బ్రతుకుతున్నారు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకునిగా తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఈరోజు నీవు ఒక సేవకుడి కుమారుడివైతే, నీవు ఒక సేవకురాలు కుమార్తెవైతే, ఒక సేవకుడి యొక్క కుమార్తెవైతే, నీ యొక్క ఇంటి గౌరవాన్ని లేకపోతే నీ సేవా పరిచర్య యొక్క ఆ గౌరవాన్ని నువ్వు నిలబెట్టేటువంటి స్థితిలో నీవు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సేవకునిగా ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నాను అని అంటే, ఈరోజు కుటుంబంలో ఉన్న వారందరూ కూడా యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా జీవిస్తూ, దేవుని పని చేస్తూ, దేవునికి విధేయులుగా బ్రతికితే ఆ ఇంటిలో ఉన్న బిడ్డలు దేవునికి అవిధేయులుగా బ్రతుకుతూ చాలా నాశనానికి, చేరువలోనికి వెళ్ళిపోతున్నారు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సేవకుని నేను తెలియజేస్తున్న మాట, ఈరోజు నీ తండ్రి ఎంతో ప్రార్థనాపరుడు, నీ తల్లి ఎంతో ప్రార్థనాపరురాలు, వారు దేవుని విషయంలో ఎంతో నమ్మకస్తులు. కానీ ఈరోజు మరి నీ జీవితం వారి యొక్క స్థితిని పాడు చేసేదిగా, లేకపోతే వారు ఉంటున్నటువంటి ఆ గౌరవానికి అవమానాన్ని తీసుకొచ్చేటువంటి స్థితిలో ఈరోజు నువ్వు బ్రతకడం ఎంత బాధాకరమైన పరిస్థితి. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, ఒక కుమారుడుగా, ఒక కుమార్తెగా నీ యొక్క ఇంటి గౌరవాన్ని, లేకపోతే నీ ఇంటికున్నటువంటి పరువు, నీ తల్లిదండ్రులకు ఉన్నటువంటి పేరు, ఆ ప్రఖ్యాతను నువ్వు రెట్టింపు చేసేవాడివై నీవు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిన్ను బట్టి వారు ఇంకా ఘనతను పొందాలి, నిన్ను బట్టి వారు ఇంకా అనేకుల చేత మహిమపరచబడాలి. ఈరోజు అలాంటి బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావా? ఈ యొక్క సాధువుకు, ఒక మంచి యాజకుడు, ఏ రోజు కూడా ఈ యొక్క జెరూషా తన తండ్రికి అపకీర్తి తీసుకురాలే. ఏ రోజు కూడా తన యొక్క కుటుంబానికి అవమానాన్ని తీసుకురాలే. ఏ రోజు కూడా తన ఇంటి మీదకి ఏ గొడవను ఈ యొక్క జెరూషా తీసుకురాలే. ఈ రోజుల్లో చాలామంది యవన బిడ్డలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే, ఎటోకట్టు వెళ్ళడం, ఏదో ఒక మూల నుంచి ఏదో ఒక గొడవ తల్లిదండ్రుల మీదకి తీసుకురావడం, ఏదో ఒక రకమైన అవమానాన్ని తీసుకురావడం, తల్లిదండ్రులు ఆ రోడ్డు మీద నిలవబడి నలుగురికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి, ఇక చెప్పలేక తలదించుకునేటువంటి స్థితి ఈరోజు చాలామంది యవన బిడ్డలు తల్లిదండ్రులకి తీసుకొస్తున్నారు. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రతి ఒక్కరికి ఈ జెరూషా ఒక పాఠాన్ని నేర్పుతుంది. నేను ఎలాంటి కుటుంబంలో నుండి వచ్చానో అది నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడే నేను ఎలా పడితే అలా జీవించట్లేదు. నా తండ్రి ఎవరు? ఒక యాజకుడు. నా తల్లి ఎవరు? ఒక ప్రార్థనా పరురాలు. నేను ఎలాంటి కుటుంబం నుండి వచ్చాను అనేది నేను ఎప్పటికెప్పుడు ఆలోచన చేస్తూనే ఉంటాను అనేటువంటి మాటను జెరూషా ప్రతి ఒక్కరికి ఒక పాఠంగా నేర్పిస్తుంది. ఈరోజు నీవు కూడా ఆలోచన చేయాలి. వారు మంచి ప్రార్థనా పరులైతే నువ్వు ఎలా పడితే అలా జీవిస్తే ఎలా? వారు మానకుండా దేవుని యొక్క సన్నిధిలో ఉండేటువంటి వారైతే నీవు కూడా దేవుని సన్నిధిలో ఉండకపోతే ఎలా? ఈరోజు వారిది ఒక భక్తి జీవితం, నీదొక భక్తి జీవితం. కుటుంబంలో నలుగురు ఒక విధానంలో వెళుతుంటే మరొక్కరు మరొక విధానంలో వెళుతూ శాపాన్ని పొందుకుంటున్నారండి. ఇది సరైనటువంటి అనుభవం కాదు. ఈ యొక్క జెరూషా ఎవరు అని అంటే, ఆమె పరిశుద్ధ కుటుంబం నుండి వచ్చినది కనుక అంతే పరిశుద్ధంగా జీవిస్తుంది, అంతే రీతిగా పరిశుద్ధతను కాపాడుకుంటూ ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తుంది. ఎలా చెప్పగలరండి అని అంటే, పాత నిబంధన గ్రంథములో మీరు ఇప్పుడు దాకా యాజకుల యొక్క కుమారులు ఒక మంచి యాజకత్వాన్ని జరిగించిన వారిగా, లేకపోతే వారే పరిశుద్ధంగా జీవించినట్లుగా మీరు బైబిల్ గ్రంథంలో చూసి ఉండొచ్చు. కానీ ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక యాజకుని యొక్క కుమారుడు కాదు, కుమార్తె అంతే పరిశుద్ధంగా జీవిస్తూ అనేకులకు మాదికరంగా జీవించడం అనేది ఈ జెరూషా జీవితంలో మాత్రం మనం చూడగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాత నిబంధన గ్రంథంలో యాజకుని యొక్క కుమార్తెలు తప్పు చేస్తే ఏం చేయాలో చాలా స్పష్టంగా బైబిల్లో మనం చూడగలుగుతాం. చూడండి. యాజకుల యొక్క కుమార్తెలు తప్పు చేస్తే వారిని ఏం చేయాలి? లేవియా ఖండము 21వ అధ్యాయము 9వ వచనం చదవండి. లేవియా ఖండము 21వ అధ్యాయము 9వ వచనం చదవండి. మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన తన్ను అపవిత్రపరుచుకుని ఎడల
ఆమె తన తండ్రిని అపవిత్రపరుచున్నది, అగ్నితో ఆమెను దహింపవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎస్పెషల్లీ ఈ మాట ఎవరి కొరకు చెప్పబడింది అంటే, యాజకులకు కుమార్తెలుగా ఎవరున్నారో కుమార్తెల కొరకే ఈ మాట చెప్పబడింది. కుమారుల కొరకు నేను దీన్ని ఆపాదించి మాట్లాడడం లేదు, కానీ కుమార్తెల కొరకే పాత నిబంధన గ్రంథంలో ఏం తెలియజేయబడింది అంటే, యాజకుని యొక్క కుమార్తెలు తప్పు చేస్తే వారిని అగ్నితో ఏం చేయాలట, జారత్వము కానీ మరొక ఏ రకమైనటువంటి పరిస్థితి కానీ ఆమెలోనికి వస్తే, అది ఆమె కలిగి ఉంటే నిర్దాక్షిణంగా ఆ కుమార్తెను ఏం చేయాలట, అగ్నితో కాల్చేయాలి. మీరు ఒక మాట మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకోండి, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క జెరూషా ఎవరు అని అంటే ఒక యాజకుని కుమార్తె, రెండవదిగా ఒక రాజుకు భార్య, మూడవదిగా మరొక యాజకునికి తల్లి. అంటే ఆమె ఒక యాజకునికి తల్లి కాగలిగిందని అంటే అప్పటికి ఆమెకి ఎంత వయసు వచ్చి ఉంటుంది, పెద్ద వయసే. యాజకుని కుమార్తె దగ్గర నుంచి మనం చూస్తే ఒక తల్లి కాగలిగింది. అంతవరకు ఈ పీరియడ్ అంతవరకు మనం చూస్తే ఇంతకాలం జెరూషా బ్రతికింది. ఎవడు ఆమెను నిప్పంటించేలేదంటే అర్థం ఏంటి, ఆమె పరిశుద్ధంగా జీవించిందని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమనుందంటే, యాజకుని కుమార్తె తప్పు చేస్తే ఆమెను ఏం చేయాలి, అగ్నితో కాల్చేయాలి. మరి ఇంతవరకు జెరూషాను ఏ ఒక్కరు ఏమీ చేయలేదని అంటే అర్థం ఏంటి, తన తండ్రి పరిశుద్ధుడే, పరిశుద్ధ కుటుంబ నేపథ్యం నుండి వచ్చింది కనుక తాను కూడా ఎలా ఉంది, పరిశుద్ధంగా ఉంది. ఒకవేళ దానికి ఎక్కడ రుజువేనంటే ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆమె అంతకాలం బ్రతికింది ఎవడో చంపేలేదనంటే ఆమె మరి పరిశుద్ధంగా జీవించిందని అర్థం. డైరెక్ట్ స్క్రిప్చర్ ఏమి బైబిల్లో కొన్ని సందర్భాల్లో మనకు దొరకదు. కొన్ని మాటలను బట్టి కొన్ని వాక్యాలను బట్టి మనంతట మనమే అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, అంటే అంతవరకు కూడా తాను బ్రతికిన కాలమంతా కూడా పరిశుద్ధంగా జీవించడానికి ఆమె ప్రయత్నం చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనమైతే ఏదో కొన్ని దినాలు పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ అటు తర్వాత మరలా ఏదో ఒక రకంగా పాపములోనికి దిగిపోయేటువంటి పరిస్థితులు. ఈరోజు దేవుని వాక్యం నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధంగా జీవించడానికి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించడానికి, దేవుడు కోరినట్లుగా బ్రతకడానికి మనమైతే నిత్యము పిల్లరా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదవండి. అందరితో సమాధానమును అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరితో సమాధానంగా ఉండండి. అదేవిధంగా పరిశుద్ధంగా ఉండడానికే మీరు ఏం చేయండి, ప్రయత్నించండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడనంటే అలా ఉండండి అని మాట్లాడటం లేదు, కానీ ఆయన ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ కొన్ని సందర్భాల్లో అలా నేను ఉండలేనండి, అలా నేను ప్రార్థన చేయలేనండి, అలా నేను ఉపవాసం ఉండలేనండి, ఆ రకంగా నేను మోకాలు వేయలేనండి, కంటిన్యూస్గా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి రావాలంటే నేను రాలేనండి, ప్రతి విషయంలో కూడా చేయలేను, రాలేను, అవ్వదేమో అన్నట్లుగానే మాట్లాడతాం. కానీ ఏ రోజైనా దేవుడు చెప్పినట్టుగా చేయడానికి, ఆయన ఉండమన్నట్లుగా ఉండడానికి అట్లీస్ట్ ప్రయత్నం చేస్తావా? ట్రై చేయడం, ప్రయత్నాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, ట్రై అంటారు. చాలా ట్రై చేస్తావు కదా. ఒకడో బెంచి లేపలేకపోతే ఉండి పక్కకుండి నేను ట్రై చేస్తానంటాం. ఈసారి నేను ట్రై చేస్తాను, అలా వల్ల అవ్వకపోతే ప్రతి విషయంలో నేను ట్రై చేస్తాను నేను అంటాను. అన్ని ట్రై చేస్తావు, ఇది ట్రై చేసినా నీ బతుకు బాగుపడేది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దాకా చాలా ట్రై చేసావు, ఇప్పుడు దాకా అది కాదు ఇది కాదు చాలా ప్రయత్నాలు చేసేసావు, విసిగి వేసారిపోయావు, అలిసిపోయావు. ఈ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దాకా ఎన్నో ప్రయత్నాలు చేసావు కదా, ఇప్పుడు దాకా ఎన్నింటినో ట్రై చేసావు కదా. ఈ రోజు నుండి ఒకటి ట్రై చేయడం నేర్చుకోదు. ఏంటంటే నీ మట్టుకు నీవు వీలైనంత మట్టుకు పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం అట్లీస్ట్. దేవుని స్తోత్రం కలుగును గాక.
కనీసం పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఏదో ఒక విషయంలో అన్నీ ఒక్కసారిగా సెట్ చేసేసుకోవాలంటే మనం సెట్ చేసుకోలేం. ఈ రోజు నుండి నేను చక్కగా మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను అని అనుకుని మనసు పెట్టు, చక్కగా మాట్లాడడానికి. వంకర మాటలు మాట్లాడడం మాని, డబల్ మీనింగ్లు మాట్లాడడం మానేసే చక్కగా మాట్లాడడానికి. ఏమండి, ఒక్క మాట అంటే నలుగురికి తగిలేలాగా మాట్లాడడం మానే. కొన్ని సందర్భాల్లో పిల్లరా ఇలాంటి మాటలు ఇవి కూడా పరిశుద్ధ మాటలు ఏమీ కావు. ఈరోజు పిల్లల పరిశుద్ధత అనేది ఒక హృదయానికి మాత్రమే కాదు, అరికాలు నుండి నడేంత వరకు ప్రతి అవయవంలో కనబడాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకనంటే దేవుడు ఏవో కొన్ని అవయవాలను మాత్రమే ఆయన రక్తంతో ఆయన కడగలేదు. మనల్ని పిల్లరా శిరస్సు నుండి పాదం వరకు దేవుడు మనల్ని ఏం చేశాడు? తన పరిశుద్ధ రక్తంతో కడిగాడు. కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ దాకా ప్రతి అవయవము దేవునికి అనుకూలంగా పనిచేయాలి. ఆయన కోరినట్లుగా అది పిల్లర ఉండాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అయ్యా జెరూషా పరిశుద్ధ కుటుంబం నుండి వచ్చింది. ఆ కుటుంబ గౌరవాన్ని కాపాడింది, ఆ పరువు నిలబెట్టింది. మరి నా జీవితం అలా లేదేమో, దయతో నన్ను క్షమించు. ఒకవేళ నా కుటుంబానికి అపకీర్తి తెచ్చేటువంటి పరిస్థితులు నేను ఉన్నానేమో, అవమానకరంగా వారు నిందించబడేటువంటి ఆ స్థితిని నేను కలిగి ఉన్నానేమో, నలుగురు వారి వైపు వేలెత్తి చూపించి వారు పెంపకాన్ని అనేకులు ప్రశ్నించేటువంటి అటు పరిస్థితిలో నేను జీవిస్తున్నానేమో, నన్ను క్షమించు ప్రభువా అని ఈ నోరారా ఈరోజైనా ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని ప్రార్థిస్తేనే తప్ప నువ్వు ఏ ప్రయత్నం చేసినా దేవుని యొద్ద నీకు క్షమాపణ అంటూ రాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధత లేకుండా నన్ను ఎవ్వరూ చూడలేరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన లోపల దేవుడు కోరుతున్నది పరిశుద్ధత. ఈ పరిశుద్ధ దినాన ఒకవేళ ఆ హృదయం లేకుండా వచ్చేసావేమో, ఈ విశ్రాంతి దినాన్న, ఈ పరిశుద్ధ దినాన్న ఏదో చేయడానికి ఈరోజు నువ్వు నలుగురితో కలిసిపోయి ఇక్కడ ఏదో చేసి మరలా నామకార్థమైన జీవితంతోనే, సరిచేయబడని జీవితంతోనే, మార్పు నొందని జీవితంతోనే నువ్వు మరలా తిరిగి వెళ్ళాలి అని అనుకుంటే అది నీకు దీవెనకరం కాదు. ఈ పరిశుద్ధ దినాన దేవుడు నీతో సూటిగా మాట్లాడిన మాట, జెరూషా పరిశుద్ధ జీవితాన్ని జీవించింది తాను బ్రతికిన కాలం అంతా. దేవుని స్తోత్రం కలుగును గాక. నీవు కొంతకాలం మాత్రమే జీవించగలుగుతున్నావేమో, ఈరోజు ఆ అనుభవాన్ని కూడా సరి చేసుకో. దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో నీ సన్నిధిలో మాటిస్తున్నా, ఇదిగో నీ సన్నిధిలో నేను నీ ఎదుట నేను ప్రార్థన చేస్తున్నాను. ఇక మీదట అలా జరగదు, ఇక మీదట అలా ఉండను, ఇక మీదట నా జీవితంలో అవే తప్పులు మరలా పునరావృతం కావు ప్రభువా. ఇక నుండి ప్రత్యేకంగా నేను జీవించడానికి ఆశపడుతున్నాను ప్రభు. పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నాకు నువ్వు సహాయం చేతండి. ఇదిగో నువ్వు నన్ను ప్రయత్నం చేయమన్నావు కదా, ఈ రోజు నుండి అట్లీస్ట్ వాక్యానుసారంగా జీవించడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. నాకు నీ సహాయం కూడా కావాలి అని నువ్వు అడిగితే దేవుడు ఎందుకు చేయడు? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నీవు పరిశుద్ధపరచబడుటలో ఆయన వంతు కూడా ఉంది కనుక. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎందుకు సహాయం చేస్తాడని చెప్తున్నాను అని అంటే మనకు రెండు వాక్యాలు ఉన్నాయి. ఒకటి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రెండవదిగా మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను నేనే. అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నట్లో మీరు ప్రయత్నం చేయండి, మిమ్మల్ని పరిశుద్ధపరచడంలో నా ప్రయత్నం నేను చేస్తాను. నీది 50% అయితే నాది కూడా 50%. ఈరోజు నా మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, కొంచెం నీవు వాక్యాన్ని బట్టి జీవించడానికి ఇష్టపడితే, కొంచెం వాక్యం మీద మనస్సు పెట్టి ఇక మీదట అలాగైనా బ్రతకడానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎలాంటి అనుభవాల్లో ఈరోజు నీ బ్రతుకు వెళ్తూ ఉందో, ఎలాంటి ఆ పరిస్థితుల్లో ఈరోజు నువ్వు జీవిస్తున్నావో, ఈరోజు నీవు ఆలోచన చేస్తూ ఈ మాటలను మనస్సును పెట్టి నీవు దేవుని క్షమాపణ అడిగి, దేవా నన్ను క్షమించు అని ప్రార్థిస్తే జెరూషాను దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచగాడో, జెరూషాను దేవుడు ఎంత దీవెనకరంగా దేవుడు మార్చాడో, అదే దీవెన అదే ఆశీర్వాదం దేవుడు మనకి మన కుటుంబాలకి కూడా దేవుడు అనుగ్రహిస్తారు.